హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను యూఎస్లో ఉండే మా పిల్లలకి 1 ఇయర్ స్టోరేజ్ ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను చెప్పిన విధంగా చేస్తే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. అంతేకాదండి, సువాసన కూడా ఏమాత్రం పోదు, చెక్కు చెదరకుండా ఉంటుందన్నమాట. యుఎస్లో వాళ్ళకి అల్లం వెల్లుల్లి దొరుకుతుంది, కానీ మనలాగా ఘాటు సువాసన ఉండవండి. సో అందుకని నేను ఇక్కడి నుంచే పంపిస్తూ ఉంటానన్నమాట. సంవత్సరం పాటు వాడుకుంటారండి. ఒక్కోసారి ఇంకా ఎక్కువ రోజులే వస్తూ ఉంటుంది. ఈ విధంగా చేసుకోవడం వర్కింగ్ ఉమెన్కి, బ్యాచిలర్స్కి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. దీనికి ముందుగా నేను 2 కేజీల అల్లాన్ని తీసుకున్నానండి. అల్లం ముదురుదై ఉండాలి. ఈ అల్లాన్ని మార్కెట్ నుంచి తేగానే కొమ్ముల కింద విడగొట్టుకొని కాసి చల్లారబెట్టుకున్న నీళ్లతో శుభ్రంగా మట్టి అంతా పోయే విధంగా కడుక్కోవాలి. ఆ తర్వాత ఈ విధంగా పైన స్కిన్ అంతా తీసేసుకోవాలి. ఈ విధంగా పై పొట్టంతా తీసుకున్న అల్లాన్ని మళ్ళీ కాచి చల్లార్చుకున్న నీళ్ళలోనే 2-3 సార్లు అల్లాన్ని చేతితో రుద్దుతూ కడగాలండి. అల్లం మీద ఎక్కడా కూడా మట్టి అనేది లేకుండా శుభ్రంగా కడుక్కోవాలండి. దీనికి నార్మల్ వాటర్తో అసలు కడగకూడదండి. నార్మల్ వాటర్ యూజ్ చేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ పాడైపోతుంది. సో కాచి చల్లార్చుకున్న నీళ్ళే వాడాలి. సో ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే మనం ఒక పెద్ద దబరా నిండా వాటర్ బాగా బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే చల్లారిపోయి ఎండ్ వరకు యూజ్ అవుతుంది. సో నాకు అల్లం క్లీన్ చేసుకోవడం అయిపోయిందండి. ఈ విధంగా రావాలి. ఇప్పుడు ఈ అల్లానికి నేను 2 కేజీల వెల్లుల్లిపాయలు తీసుకుంటున్నానండి. ఈ వెల్లుల్లిపాయల్ని గర్భాల కింద విడగొట్టుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా నూనె యాడ్ చేయాలండి. ఈ విధంగా నూనె యాడ్ చేసిన తర్వాత వెల్లుల్లి గర్భాలన్నిటికీ నూనె పట్టే విధంగా చేత్తో బాగా కలపాలి. ఆ తర్వాత 1 గంట పాటు ఎండలో పెట్టాలి. ఈ విధంగా చేయడం వల్ల వెల్లుల్లి పొట్టు చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఈలోగా మనము అల్లాన్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎండలో ఉన్న వెల్లుల్లిని ఇంట్లోకి తీసుకొచ్చి ఏదైనా ఒక కాటన్ సంచి లాంటి దాంట్లోకి తీసుకొని ఈ విధంగా మూటలాగా కట్టి నేలకేసి మెత్తని దెబ్బలు ఒక 2 or 3 minutes అలా కొడుతూ ఉంటే వెల్లుల్లి మీద ఉండే పొట్టంతా కూడా ఊడొస్తుందండి. మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా వరకు ఊడొచ్చిందండి. మరి కొన్ని దెబ్బలు వేస్తే కనుక మిగిలిన పొట్టు కూడా ఊడొస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాము. చూస్తున్నారు కదా, మొత్తం వచ్చేసిందండి. ఇప్పుడు వీటిని చాట్లో పోసి చెరుక్కోవడమే అనమాట. పొట్టు తీయకుండా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. అదైనా 1 year స్టోరేజ్ ఉంటుంది. కాకపోతే ఈ వెల్లుల్లి పొట్టు తీయడం మరీ పెద్ద శ్రమ ఏమీ కాదండి, చాలా ఈజీగా తీసేయచ్చు. ఇక్కడ చూడండి, చెరిగిన తర్వాత ఎంత పొట్టు వచ్చిందో మొత్తం కలిపి ఒక 10 నిమిషాల్లో అయిపోయిందండి నాకు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేద్దాము. దీనికోసం పొట్టు తీసిన వెల్లుల్లి, పొట్టు తీసిన అల్లంతో పాటుగా సాల్టు, పసుపు, కాచి చల్లారబెట్టుకున్న వాటర్ను కూడా తీసుకుంటున్నానండి. ముందుగా మిక్సీ జార్లోకి కొన్ని అల్లం ముక్కలు కలెక్ట్ చేసుకున్నాను. దానిలోకి 1 స్పూన్ పసుపు, కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్కి ఇంత అని కొలత ఏమీ ఉండదండి. మొత్తం ప్రాసెస్కి కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండాలి. చివరిలో టేస్ట్ చెక్ చేసుకొని అవసరమైతే కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ అల్లం పేస్ట్ని ఏదైనా తాంబూలం పళ్ళల్లోకి కానీ బేసిన్లోకి కానీ షిఫ్ట్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన అల్లం ముక్కలన్నింటినీ కూడా పేస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ కాచి చల్లార్చుకున్న వాటర్ను కూడా ఎందుకు చెప్పానంటే, ఎప్పుడైనా మిక్సీ తిరగనప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవడానికి. నాకైతే ఇక్కడ యాడ్ చేయకుండానే సరిపోయిందండి. ఈ విధంగా అల్లం మొత్తాన్ని పేస్ట్ చేసుకున్న తర్వాత వెల్లుల్లిని కూడా పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి అల్లంలో ఉండే వాటర్ ఇలా ఓ పక్కకు వచ్చేసింది కదా, ఆ వాటర్ని ఈ వెల్లుల్లి పేస్ట్లో మనం యాడ్ చేసుకోవచ్చు. వెల్లుల్లిలో కూడా మనం అదే విధంగా కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. మిక్సీ ఫ్రీగా తిరగడం కోసం అల్లం పేస్ట్లో ఉన్న ఈ వాటర్ని నేను ఈ వెల్లుల్లిలో యాడ్ చేసి వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇదే విధంగా మిగిలిన వెల్లుల్లిని కూడా ఉప్పు, పసుపు వేసుకుంటూ పేస్ట్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా కాచి చల్లారి పెట్టుకున్న వాటర్ని యాడ్ చేసుకోండి. ఒక్కొక్కసారి వెల్లుల్లి స్టక్ అయిపోతూ ఉంటుంది. ఇదే విధానంలో అల్లం వెల్లుల్లి 2 కలిపేసి కూడా మనం మిక్సీ పట్టుకోవచ్చండి. నేను ఇక్కడ సెపరేట్గా గ్రైండ్ చేసుకొని తర్వాత మొత్తం కలుపుకుంటున్నాను. అలా కాకుండా 2 కలిపి కూడా మనం గ్రైండ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకదానికొకటి కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ టైంలో సాల్ట్ చెక్ చేసుకోవాలండి. సాల్ట్ అనేది నోటికి తగలాలి, అంటే నాలుక మీద పెట్టుకున్నప్పుడు ఉప్పు తగలాలి. అలా తగిలితే మనకు కరెక్ట్గా సరిపోయినట్టు అనమాట. తగ్గింది అనుకుంటే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నిల్వ ఉండడానికి సాల్ట్ ఒక ప్రిజర్వేటివ్ కాబట్టి తప్పనిసరిగా సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే ఇక్కడ సాల్ట్ కొద్దిగా తగ్గినట్టు అనిపించింది. సో అందుకని నేను మరి కాస్త సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తం మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత మరొక ప్రిజర్వేటివ్ ఆయిల్ అండి. ఇక్కడ రిఫైన్డ్ ఆయిల్ మాత్రమే యాడ్ చేయండి. వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడకండి. అవి ఉండే కొద్దీ నెల వాసన వస్తాయి. దానివల్ల అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ పోతుంది. ఇక్కడ నాకు మొత్తానికి 1 కేజీ రిఫైన్డ్ ఆయిల్ పట్టిందండి. దీన్ని కొంతగా వేసుకుంటూ మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మనకి ఊరగాయలో నూనె ఎలాగో దీనికి కూడా ఈ ఆయిల్ అలాగండి. సో ఇక్కడ సాల్ట్ ఆయిల్ మనకి ప్రిజర్వేటివ్స్ అనమాట. అలాగే ఎక్కడ కూడా తడి చేతులు, నార్మల్ వాటర్ అనేది యాడ్ చేయకుండా చూసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ యాడ్ చేయడం వల్ల పైన ఒక లేయర్ లాగా ఏర్పడి సువాసన అనేది బయటికి పోనివ్వకుండా కాపాడుతుందండి. సో ఇక్కడ మనకి సాల్ట్, ఆయిల్ అనేది మెయిన్ ప్రిజర్వేటివ్స్ అనమాట. అలాగే వీటిని స్టోర్ చేసుకునేటప్పుడు ఏదైనా ప్లాస్టిక్ లేదా గ్లాస్ కంటైనర్స్లో స్టోర్ చేసుకోవాలి. మెటల్ కంటైనర్స్ యూస్ చేయకూడదండి. అలాగే దానిలో ఒక ప్లాస్టిక్ స్పూన్ కానీ చెక్క స్పూన్ కానీ వేసి ఉంచేసుకుంటే అదే స్పూన్తో మనం యూస్ చేసుకోవచ్చు. స్టీల్ స్పూన్లు లేదా ఏదైనా మెటల్ స్పూన్లు యూజ్ చేసేటట్లయితే అప్పటికప్పుడు వాడుకున్నాక మళ్ళీ ఆ స్పూన్ని అందులో నుంచి తీసేసి మూత పెట్టి ఓ పక్కన పెట్టేసుకోండి. మెటల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఎక్కువ రోజులు ఉంచేయకండి. అవి చిల్లుం పట్టడం వల్ల ఈ పేస్ట్ కూడా పాడయ్యే ప్రమాదం ఉంది. సో ఇప్పుడు నేను మా పిల్లలకు పంపించడానికి వీలుగా ఈ ప్లాస్టిక్ డబ్బాల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. మొత్తం 4 డబ్బాల్లోకి వచ్చింది. కాసేపటికి ఆయిల్ పైకి వచ్చేస్తుందండి. ఒకవేళ ఆయిల్ సరిపోలేదు అనుకుంటే మరి కొంత యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఈ విధంగా వచ్చింది, చూస్తున్నారు కదా. ఆయిల్ అనేది ఈ విధంగా పైన ఒక లేయర్ లాగా ఉంటుంది. ఇక ఈ డబ్బాల మీద మూత పెట్టేసుకొని ఓ పక్కన పెట్టేసుకుంటే 1 ఇయర్ వరకు ఖచ్చితంగా స్టోరేజ్ ఉంటుందండి. ఘాటు సువాసన కూడా ఏమాత్రం తగ్గదు. బయట పెట్టినా నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ కూడా చేంజ్ అవ్వదన్నమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంటికి దూరంగా ఉండి వంట చేసుకుంటూ చదువుకునే స్టూడెంట్స్కి, బ్యాచిలర్స్కి, వర్కింగ్ ఉమెన్కి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఓకే అండి, వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవండి మరి. నమస్తే.